హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విందు వినోదం. నాకు తెలిసి అందరూ హెవీగా హోలీ ఆడేస్తుంటున్నారు. సో అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. మరి ఇవాళ ఈ శుభదినంతో మన ముందు ఎవరున్నారు? మంజుల గారు ఉన్నారు. సో మీ అందరికీ తెలిసిన మంజుల గారు మన షోలో ఇవాళ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో మంజుల గారు, హ్యాపీ హోలీ. సో ఇవాళ మీ ఎపిసోడ్ గురించి నేను హోలీ ఆడకుండా వచ్చాను, మీతో ఇవాళ సెలబ్రేట్ చేద్దామని చెప్పి. సో మరి ఇవాళ మన ఇద్దరం కలిసి బోల్డ్ని మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మనం ఇవాళ ఏం డిష్ తయారు చేసి మన ప్రేక్షకులకు చూపించబోతున్నాం అనేది ఒకసారి చెప్పేద్దాం. ఇవాళ హోలీ కాబట్టి ముందుగా స్వీట్ ఐటమ్ నేను మీకు పరిచయం చేస్తాను. స్వీట్ ఐటమ్ షీర్ కుర్మా. షీర్ కుర్మా తయారు చేసి చూపించబోతున్నారు. ఓకే, అంటే ఈ డిష్ ఒక నార్త్ ఇండియన్ డిషా లేకపోతే ఎలా వచ్చింది? ఇది యాక్చువల్గా ముస్లిం వాళ్ళు ఎక్కువ వండుకుంటారు స్వీట్. ముస్లిం వాళ్ళు. ఓకే, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు చేయరు. కాకపోతే ఏదో సేమియా పాయసం పరమాన్నం అలా చేసి కామన్ గా కాకుండా మీకు కొంచెం డిఫరెంట్ గా నేను చేసి చూపిస్తాను. ఓకే, సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి మనం వాళ్ళకి చెప్పేద్దాం. షీర్ కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: షీర్, నెయ్యి, పాలు, పంచదార, ఇలాచీ పౌడర్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు. ఓకే, సో మొత్తానికి చాలా తక్కువ ఐటమ్స్తో ఈ స్వీట్ అనేది తయారు చేయబోతున్నారు అనమాట. వెరీ గుడ్. మరి మీరు ఇలాంటి స్వీట్స్ అన్ని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారా? డిఫరెంట్ స్వీట్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఓకే, మరి మొత్తానికి డిష్ గురించి మాకు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు డిష్ ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ముందుగా స్టవ్ వేద్దాం, పాన్ పెట్టేద్దాం. ఓకే, నెయ్యి వేసి మనం జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించుకుంటాం. స్వీట్కి అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అంటే నెయ్యి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే, జీడిపప్పు ఎండు ద్రాక్ష వాడుతున్నాం. ఓకే. సో మీరు లైఫ్లో ఎప్పుడు హోలీ సెలబ్రేట్ చేయలేదు ఎంతవరకు? లేదు, చేశాను. ఓకే, బాగా తగ్గించేశారు. ఇప్పుడు ఏంటంటే కెమికల్ వస్తున్నాయి, కలర్స్, ఎలర్జీ వస్తుంది. అవును, ఆ ఎలర్జీ పోవాలంటే మళ్ళీ ఇంకో హోలీ రావాలి. ఎందుకు? ఓకే ఓకే, అలా అంటారా? మీరు అలా ఫిక్స్ అయ్యారన్నమాట మొత్తానికి. న్యాచురల్ కలర్స్ అయితే ఓకే, ఏం ప్రాబ్లం ఓకే, పడదు నాకు. వెరీ గుడ్. నెయ్యి వేడైపోయింది, డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం. ఓకే, షీర్ కుర్మా కదా ఇది? సో ఇది బేసిక్ మనకి దొరుకుతుందా ఇది మార్కెట్లో? సో ఇది త్వరగా వేగిపోతుందా ఇది? అవును. సో ఇవాళ హోలీతో పాటు ఒక మంచి స్వీట్ ఐటమ్ మీరు తయారు చేస్తున్నారు అనమాట. నేను ఇంకా స్వీట్ మిస్ అయ్యాను రా బాబు అనుకుంటున్నా వస్తూ. ఇప్పుడు ఇందులో మనం ఈ సన్న సేమియా వేయించుకుందాం. ఓకే, ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా లేకపోతే హైలో పెట్టినా పర్లేదా? సిమ్లోనే పెట్టుకోవాలి. అంటే ఇది కలర్ మారినంత వరకు వేయించుకోవాలా ఇది? గోల్డెన్ కలర్ వస్తే. ఓకే ఓకే, ఇది వేగిపోయింది. ఓకే, మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాలు పెట్టేద్దాం. ఓకే, ష్యూర్. సో మొత్తానికి నేనైతే ఈ ఐటెం ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. జనరల్గా సేమియా పాయసం అందరికీ తెలిసిందే. సో నేను చూడంగానే అదే అనుకున్నాను, సేమియా పాయసం చేస్తున్నారా, మళ్ళీ డిఫరెంట్గా స్వీట్ అన్నారు ఏంటబ్బా అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు దీన్ని చూడు, ఇంత మంచి స్వీట్ చేశారంటే మీరు ఎంత నాకు మెచ్చుకుంటారు. పక్కా, డౌట్ లేకుండా. అంటే మీ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటంటారు? నా పైన నాకు నమ్మకం. అబ్బా, ఇస్తారండి బాబు. సో మంజుల గారు, ఇప్పుడు ఈ షీర్తో ఇంకేదైనా డిష్ తయారు చేయొచ్చా? హల్వా చేయొచ్చా దీంతో? ఓకే, అంటే హల్వా ప్లస్ ఇది రెండు స్వీట్లే, ఓన్లీ స్వీట్కే తయారవుతుంది అనమాట. హాట్ దీంతో ఏం తయారవద్దు. వెరీ గుడ్. మరి మీరు సొంతంగా ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తయారు చేశారా? చాలా చేశానండి. డ్రమ్ స్టిక్స్ హల్వాకి అయితే నాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. డ్రమ్ స్టిక్ హల్వా, ములంకాడల హల్వా. ములంకాడలతో హల్వా ఎవరైనా చేస్తారా? ఏ ఊరండి మీది? ఏ ఊరు కాదు, ఎవరు చేయరు. సో మీరు చేసి చూపించారు. పక్కా బాగానే ఉందండి. విన్నానండి బాబు, ముగ్గురు జడ్జిమెంట్ చేశారు కూడా. ఓకే, వెరీ గుడ్. సో మొత్తానికి డ్రమ్ స్టిక్స్ హల్వా అంట, అది చేస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలామంది తెలుసుకోవాల్సి ఉండే. ఓకే, బట్ నో ప్రాబ్లం, ఈసారి చేసి చూపిస్తారా? ఓకే,
సో మీరు ఒకరే కెమికల్ అని చెప్పి బయటకు ఉంటారా, లేకపోతే మీ పిల్లలు కూడా హోలీ నుంచి దూరంగా? పిల్లలు కూడా వెళ్ళరు, మా వారు వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. ఇదివరకు వెళ్ళేది, ఇప్పుడు పడట్లేదు అని చెప్తున్నా కదా. ఆడుగా ఉంటున్నాయి కానీ చాలా తప్పు కదా అది. మీకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు మీరు? చిన్న పిల్లల్ని హోలీ ఆడకుండా ఉంచుతున్నారు. పిల్లలేం కాదు, పెద్ద పిల్లలు. అదే పెద్ద పిల్లలైనా మీకంటే చిన్న పిల్లలే. బై ఛాన్స్ నేను వెళ్ళినా నేనేం పూయించుకొని అవతల వాళ్ళకి పూస్తాను, అట్లా తప్పించుకొని వచ్చేస్తాను. నాకు తెలుసు మీరు చాలా పెద్ద కిలాడి అని తెలుసు అందరికి. అయ్యో మీరేంటి, చిన్నప్పటి నుంచి అందరు అదే అంటారు. పాలు బాగా వేడయ్యాయి, ఇప్పుడు మనం పంచదార వేద్దాం. ఓకే. సో పంచదార మీరు అంత ఫ్లోలో వేస్తారు కదా, ఇప్పుడు ఎంత పంచదార వేయాలని ఎలా తెలుస్తుంది? అలవాటు అవుతుంది. ఓకే, అంటే సరిపడినంత ఏమంటారు మరి దానికి అలవాటు అనుకుంటే. ఇది కీర్ అండి, హల్వా కాదు. అవును, అదే కీర్కి ఇప్పుడు షుగర్ క్వాంటిటీ కొంతమంది ఎవరికి ఎంత కావాలనేది చెప్పాలి కదా, అంటే వాళ్ళ స్వీట్ని బట్టి తెలుస్తుంది కదా. అవును. అలా ఇప్పుడు మనం ఎలా సాల్ట్ అయితే వేసుకుంటామో పంచదార కరిగింది, ఇలాచీ పౌడర్ వేస్తాం. ఓకే. సో ఇలాచీ అనేది ఒక ఏమంటారు దాన్ని, ప్రతిదానికి డిఫాల్ట్గా ఉండదు కదా, అలా స్వీట్కి డిఫాల్ట్ ఇలాచీ అంటారు కదా, కంపల్సరీ. సో మీరు ఎక్కువ ఇలాచీ పౌడర్ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఇలాచీ సొంతంగా దంచుకొని వేస్తారు? ఇప్పుడు బాగా ఇదైందండి, వేయించుకున్న సేమియా వేస్తాం. ఇది ఇప్పుడు బాగా కరగాలి ఇంకా. సో మొత్తానికి అది ఎలా, ఐ మీన్ తయారైపోయిందా ఎలా తెలుస్తుందో మనకి? ఇవన్నీ ఇలా మెత్తగా అయిపోతుంది. ఇందాక స్టిక్కీగా ఉన్నాయి కదా. ఓకే ఓకే. ఊరికి ఉడికిపోతాయండి. సో ఇప్పుడు ఎన్ని పాలకి మనం ఎంత క్వాంటిటీ షీర్ వేయాలని తెలుస్తుంది? 1 కప్, హాఫ్ లీటర్ మిల్క్ కి 1 కప్ షుగర్, 1 కప్ సేమియా. ఓకే. హాఫ్ కప్ నెయ్యి, జీడిపప్పు మన ఇష్టం. మన ఇష్టం వచ్చినంత కుమ్మేసుకోవచ్చు అనమాట. సో ఇది దగ్గరికి కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఆటోమేటిక్గా దగ్గరకు అవుతుంది, చల్లారితే బాగుండదు. సో ఇది పక్కా కొంచెం లిక్విడ్గా ఉంటేనే ఈ డిష్ అనేది బాగుంటుంది అని మంజుల గారు చెప్తున్నారు. సో మీరు కూడా పక్కా ఈ డిష్ ఒకవేళ మీరు తయారు చేసినట్టయితే మీరు కూడా లిక్విడ్గా వచ్చేటట్టు చూడండి, సో దట్ తినడానికి రుచికరంగా ఉంటుంది. లేకపోతే హల్వాలాగా అయిపోతుంది. కరెక్ట్. ఉప్మా కూడా ఏమో ఇంకా గట్టి చేస్తే స్పూన్ పెడితే స్పూన్ కూడా రాదేమో కదా. అప్పుడు ఏమంటారు తెలుసా? గమ్ అంటారు, ఇంకేమంటారు? ఫెవికాల్ అంటారా? అది ఫెవికాల్ గమ్ కేటగిరీలోకి వస్తుంది మంజుల గారు. ఓకే, వెరీ గుడ్. స్వీట్లో బెస్ట్ పార్ట్ అంటే నాకు నచ్చేది డ్రై ఫ్రూట్స్. అయిపోయిందా? ఓకే, వావ్. సో మొత్తానికి చాలా ఫాస్ట్గా తయారు చేస్తారు షీర్ కుర్మా. సో ఇప్పుడు టేస్ట్ తిని ఎలా ఉందనేది మీకు చెప్తాను. ఈ లోపల మీరు వెయిట్ చేయాలి కొంచెంసేపు, సో దట్ మనం కూడా తిని, మేడం కూడా నాతో పాటు వాళ్ళు తింటున్నారు. హోలీ కదా, కొంచెం మరి ఇవ్వకపోతే బాగోదు. అయ్యో, నేను రంగులు తీసుకురాలేదు, అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను రంగులు తేలేదు అనుకుంటున్నారా? వేడివేడిగా షీర్ కుర్మా రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో మొత్తానికి మంజుల గారు తయారు చేసిన హోలీ స్పెషల్ షీర్ కుర్మా నా చేతిలో ఇప్పుడు రెడీగా ఉంది. మరి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందనేది మీకు చెప్పబోతున్నా. సో మంజుల గారు మొత్తానికి ఒక మంచి స్వీట్ అయితే తయారు చేస్తారు. ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటారు. పక్క మీరు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరు ఇందాక అన్న డైలాగు నా పైన నాకున్న కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో ఇప్పుడు చూసి చెప్తా. టెన్షన్ పడద్దు, అస్సలు టెన్షన్ లేదా? బా, ఓకే. ఇంత కాన్ఫిడెంట్గా ఉంటే ఇంకా తినేయాల్సిందే. సో తినేస్తున్నాయి మరి. ఓకే. నిజంగా మీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి. నేను ఏదో అనుకున్నాను, మంజుల గారు చెప్తున్నారు కదా సర్లే మనం తిని మనలో మనం ఆడుకుందాం అని చెప్పి అనుకున్నా. బట్ సీరియస్గా చాలా బాగుంది డిష్. ఒక డిఫరెంట్ డిష్ తయారు చేసి చూపించారు. సేమియా పాయసం అయితే కాదు, దానికి దీనికి కంపారిజన్ అస్సలు లేదు. సో ఇది పక్కాగా షీర్ కుర్మా, దానికి ఆ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో చాలా డిఫరెంట్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసి అందరూ హ్యాపీగా తినచ్చు. సో ఒకవేళ ఈ షీర్ కుర్మా తయారు చేయాలనుకుంటే దానికి సంబంధించిన ప్రొసీజర్ మరొకసారి చూసేద్దాం.
షీర్ కుర్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: షీర్, నెయ్యి, పాలు, పంచదార, ఇలాచీ పౌడర్, ఎండు ద్రాక్ష, జీడిపప్పు. షీర్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ఒక పాన్ తీసుకుని నెయ్యిని మరిగించాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత ఎండు ద్రాక్ష, జీడిపప్పులను వేయించుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సన్నని సేమ్యాను సిమ్లో రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు మరిగించాలి. పాలు బాగా మరిగిన తర్వాత సరిపడినంత పంచదార, ఇలాచీ పౌడర్ వేసి కొద్దిసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించి ఉంచిన సన్నని సేమియాను ఈ మరిగిన పాలలో వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. బాగా ఉడికిన తర్వాత వేయించుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పులను వేసి బౌల్లో సర్వ్ చేసుకోవాలి. సో చూసారు కదా షీర్ కుర్మా తయారు చేసే విధానం. మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ మంజుల గారు చెప్పండి, మనం ఇప్పుడు నెక్స్ట్ డిష్ ఏం తయారు చేసి చూపిస్తున్నాం? ఇప్పుడు ఒక నాన్ వెజ్ డిష్. చికెన్ పకోడీ. అబ్బా, హోలీ రోజు స్వీట్ హాట్ రెండు తినాలి. అంత కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. హోలీ రోజు అన్నీ తినాలి. సో మరి ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆ తర్వాత హాట్ ఐటమ్ చూసేద్దాం. ఓకే, మరి బ్రేక్ చెప్దాం. నాతో కూడా కలిసి చెప్తారా? ఓకే, లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. మరి ఇందాక మంచి స్వీట్ ఒకటి తినిపించారు మంజుల గారు. మరి ఇప్పుడు ఒక మంచి హాట్ తినిపిస్తా అన్నారు. ఇంతకీ ఆ హాట్ చికెన్ పకోడీ. ఆ చికెన్ పకోడీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. బట్ మంజుల గారు చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, సో మంజుల గారు ఇప్పుడు మీరు తయారు చేసే చికెన్ పకోడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం వాళ్ళకి చెప్పేద్దాం. ఓకే, చెప్పండి. చికెన్ పకోడా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నిమ్మకాయ, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. సో మొత్తానికి ఒక కొన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో మీరు ఇప్పుడు ఈ డిష్ తయారు చేయబోతున్నారు అన్నమాట. తయారు చేసే ముందు ఇవాళ హోలీ కాబట్టి మనం ఎలా ఇప్పుడు హోలీ ఆడలేదు కాబట్టి మనం అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాం కాబట్టి అదే ఫ్లోలో మీరు ఒక మంచి పాట పాడాలన్నమాట. ఇప్పుడు కాదు, వంట అయిపోయాక పాడతా. వంట అయిపోయాక పాడతారా? ఓకే, వంట అయిపోయిన పాడతారంటే అందరూ మీరే సాక్ష్యం. అది సాక్ష్యం ఉన్నారు. మరి మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీ వంట కన్నా మీ పాట గురించి వెయిట్ చేస్తారు. ఓకే, సో అయితే మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రొసీజర్. సో ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. ఏం చేస్తాం? సెటర్. ఓకే, కూల్. మీరేం వెళ్ళలేదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడేలోపు మనం పిండి కలిపేసుకుందాం. పిండి కలుపుకోవాలి. చికెన్ అన్ని వేసి. ఓకే, షూర్. ఇప్పుడు మనం చికెన్ అంతా కలిపేసుకుందాం. ఓకే, ముందుగా ఏం కావాలి? చికెన్ కావాలి. కడిగి పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది బోన్లెస్ కాదు, విత్ బోన్. చికెన్ కి అలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. బోన్ ఉంటేనే బాగుంటుంది. అసలు పకోడీకి బాగుంటుంది. అదే 65 అట్లా అవుతేనేమో బోన్లెస్ కావాలి. ఓకే, 1 పెద్ద కప్ నిండా తీసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ ఇవ్వండి. సాల్ట్ ఎంత ఏమంటారు? నేను వేసుకుంటాను. మీరు వేసుకుంటారా? మళ్ళీ ఎక్కువైపోతే మళ్ళీ తినేది మనమే కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. అట్లా ఉండదా? దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ కుకింగ్ అంటారా? పసుపు ఒకవేళ ఎవరైనా పసుపు వేసుకోకపోతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కానీ మంచిది కాదు కాబట్టి నేను పసుపు వేస్తాను. కరెక్ట్. సో నేను అడగకుండానే ఒక చెప్తారు, ఫుడ్ కలర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని. కారం. సో ఫుడ్ కలర్ ఎప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు, బికాస్ ఫుడ్ కలర్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కొంచెం కాదు, చాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఈ మధ్య అన్ని వంటల్లోకి డిఫాల్ట్గా తయారైంది. అవును, చిన్న పిల్లలు కూడా ఫ్లేవర్ గుర్తుపట్టి ఏంటి ఇవాళ బాలే అంటారు, అది లేక కదా. గరం మసాలా. ఇప్పుడు ఆ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవ్వండి. మొత్తానికి 3 ఒకే దగ్గర పెట్టుకోవాలి. కొన్ని కదా. ఓకే, ఇది ఫస్ట్ మనం కలుపుకుందాం. ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. దానికి బ్యాలెన్స్ చేయడానికి దానికి తగ్గట్టు కారం వేసుకున్నాం కదా. సో మీకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం? నాన్ వెజ్, స్వీట్స్? నాన్ వెజ్ ఇష్టం. సేమ్ పించ్. చిన్నపిల్లలు ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరంటే సేమ్ పించ్ అంటే గిల్లేవారు. ఇదేంటి అబ్బా అనుకునేవాడిని. ఓహో, సేమ్ పించ్ అంటే ఇప్పుడు నేను మళ్ళీ మీకు గిల్తే బాగోదని చెప్పి మీరే చెప్తారనమాట. అవునా? నిమ్మకాయ ఇవ్వండి. ఇది మనం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేతలేదు. కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది. కానీ జనరల్గా నిమ్మకాయ ఏదో కట్ చేస్తుంది అని చెప్పి అంటారు. ఏదైనా ఎక్కువ అయిపోతే నిమ్మకాయ వేస్తే తగ్గిస్తుంది. పులుపు కానీ ఉప్పు కానీ ఏది కానీ. ఓకే, నిమ్మకాయ కారం కూడా.
నాన్ వెజ్కి నిమ్మకాయ కంపల్సరీ. అందులో చికెన్ అయితే మరి ఫిష్ కూడా డౌట్ లేకుండా. అవును. ఇప్పుడు శనగపిండి ఇవ్వండి. శనగపిండి మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలి? ఇది కలుపుతుంటే మనకు తెలుస్తుందండి పట్టేసినట్టు. 4 స్పూన్స్ వేసాను. ఓకే. బియ్యం పిండి ఇవ్వండి. బియ్యం పిండి జస్ట్ ఇది 1 స్పూన్. ఓకే. కొద్దిగా క్రిస్పీ. బియ్యం పిండి దేనికి వేస్తున్నాం? క్రిస్పీ రావడానికి. ఇది మరీ మెత్తగా ఉంటుంది, డైరెక్ట్ వేస్తే కొద్దిగా వేస్తే క్రిస్పీ వస్తుంది. ఓకే. కొందరు ఏంటంటే బియ్యం పిండి వేయకుండా కార్న్ఫ్లోర్ వేస్తారు. కార్న్ఫ్లోర్ వేస్తారు. కార్న్ఫ్లోర్ బాగోదు, పకోడీకి ఇదే బాగుంటుంది. సో నేను ఇందాక చెప్పినట్టు చికెన్ పకోడా అందరూ జనరల్గా చేస్తూ ఉంటారు, బట్ మంజుల గారు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయాలి కదా. సో అందుకే కార్న్ఫ్లోర్ బదులు ఇక్కడ బియ్యం పిండి. అవును, న్యాచురల్గా వాడుతున్నారు. అంతెందుకు అందరూ ఇప్పుడు పకోడీ అని చెప్తున్నారు, కానీ శనగపిండి బియ్యం పిండి వాడకుండా మైదా కార్న్ఫ్లోర్ వాడే పకోడీ అని చెప్తున్నారు. కరెక్ట్, అక్షరాల నిజం. మీరు భయపడతారు నిజాలు మాట్లాడుతుంటున్నారా లేకపోతే కంపల్సరీ వచ్చేస్తుంది? లేదు, నిజాలే మాట్లాడుతున్నారు. నిజంగానే, ఎంతైనా రాయలసీమ కదా. బా, అది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నేను. అలా లేదు, నిజాలు మాట్లాడాలంటే కూడా ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఉండాలి, కరెక్ట్. మనకు ఈ తడే సరిపోతుంది, బై ఛాన్స్ సరిపోదు అంటే మనం వాటర్ కలుపుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఈ పకోడీకి కావాల్సిన చికెన్ మనం మ్యారినేట్ చేసుకొని అవసరం లేదా? అలా చేసుకోవాలంటే అలానే చేసి పెట్టుకోవచ్చు, కాకపోతే మీకు చూపించాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అప్పుడు మ్యాగ్నేట్ చేసుకుంటాం, కానీ మనం ఈ పిండి మాత్రం కలపకూడదు. అప్పుడు బజ్జీలాగా అయిపోతుంది, మెత్తగా ఉంటుంది, క్రిస్పీగా రాదు. అవన్నీ ఇప్పుడు తర్వాత చేసుకోవచ్చు అన్నప్పుడు ఇవన్నీ మసాలాస్ కలిపి పెట్టేసుకొని ఆ తర్వాత మనం వేడి చేశాకనే ఇది వేసుకోవాలి. ఇది ఇలాగే పెట్టేసి తర్వాత వేసుకుంటే రాదు. ఓకే. సో ఇన్స్టెంట్ గా ఒకవేళ చేసుకోవాలంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. ఓకే, బాగా పట్టేసింది. వాటర్ ఏం మనకి అవసరం పడకుండా. ఆయిల్ వేడైంది. ఓకే, ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం. సో మీరు ఇప్పుడు ఎలాగో వంట నాకు తెలిసి అయిపోవచ్చేస్తుంది కాబట్టి మనం ఎప్పటి నుంచో ప్రిపరేషన్ మొదలు పెడదాం. హోలీ సందర్భంగా మీరు హోలీకి సంబంధించిన ఏమైనా పాట పాడబోతున్నారా లేకపోతే మీకు వేరే పాట ఏమైనా ఉందా? అంటే జస్ట్ హింట్ ఇద్దామని, వాళ్ళు సో దట్ రెడీగా ఉంటారు. అలా ఇవ్వకూడదు, అప్పుడు ఏం పాడాలనిపిస్తే అది పాడతారు. అలా అంటారా? అయితే ఓకే. అందుకంటే అలా గుర్తు తెచ్చుకోవచ్చు కదా. సో ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. అవును. సో మంజుల గారు, ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మంచి యూస్ఫుల్ చిట్కా ఏదైనా చెప్పండి. చెప్తానండి. మనం వంట చేసుకున్నప్పుడు కర్రీస్లో ఆయిల్ ఎక్కువైపోతుంది. అది అందరికీ నచ్చదు, హెవీగా అనిపిస్తుంది, తినలేం కూడా. అది తీయాలంటే మనకి చాలా ప్రాబ్లం కదా. అందు గురించి మనం ఏం చేయాలంటే 2 బ్రెడ్ స్లైసెస్ కర్రీ పైన వేసేస్తే ఆ బ్రెడ్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత మనం అవాయిడ్ చేస్తే కర్రీకి సరిపడా ఆయిల్ కర్రీకి ఉంటుంది. ఓకే. సో మొత్తానికి ఆయిల్ ఒకవేళ మనం స్క్వీజ్ చేయాలనుకుంటే మనం ఇలా వంపామనుకో కర్రీ పడిపోద్ది. అప్పుడు బ్రెడ్ అయితే కరెక్ట్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఓకే. సో ఇది మీరు సొంతంగా ఆలోచించింది? అది మా మదర్ చెప్పారు నాకు. మదర్ చెప్పారు. వెరీ గుడ్. సో మీరు కూడా విన్నారు కాబట్టి ఒకసారి ఇది ట్రై చేయండి, నాకు తెలిసి తప్పకుండా వర్కౌట్ అవుతుంది. లాజిక్ ప్రకారంగా అయితే ఇది కరెక్ట్. సో మొత్తానికి నాకు హోలీ ఒక మెమరబుల్ డే అయిపోయింది. 2015 హోలీ మంజుల గారి ఇంట్లో నేను వంటలు నేర్చుకుంటూ, మా జనాలందరికీ వంటలు నేర్పించుకుంటూ, చికెన్ తింటూ స్వీట్ తింటూ గడిపేసాను. హోలీ ఆడవా? హోలీ తిన్నాక గట్టిగా మీ ఇష్టం. ఇంకా నేను అందుకే వైట్ డ్రెస్ కూడా పట్టుకొచ్చాను, ఎందుకంటే హోలీ వైట్ డ్రెస్లో ఆడితేనే అందం బాగుంటుంది. మరి మీ మమ్మీ తిట్టదా? మా మమ్మీ ఆ కలర్ ఉతకాలి కదా అది ఇదని. మా మమ్మీ లేకపోతే యాడ్లో లాగా మరక మంచిదే అంటదా? యాడ్లో అంటే మమ్మీ అలాగని కాదు, బేసిక్గా అక్కడ మమ్మీ కూడా హోలీ ఆన్ ప్రాసెస్లో ఉందన్నమాట. సో మనకి నో టెన్షన్. మా ఫ్యామిలీ మొత్తం అంతా ఆడతాం హోలీ. మా సౌత్ ఈస్ట్ కదా. మా సైడ్ ఆడరు, రాయలసీమ సైడ్ ఆడరు, ఇటైతే ఆడతారు తెలంగాణ. ఇటు సైడ్ గుడ్లు కొట్టుకోవడం చూసాను. గుడ్లు, టమాటాలు, ఇంకేదంటే అది. అలా కాదు, మేము ఓన్లీ రంగులతో ఆడతాం. మంజుల గారు,
ఇంకా మనకి ఎంతసేపు నాకు ఆకలి వేసేస్తుంది. అయిపోయిందండి. స్వీట్ తినిన తర్వాత కూడా నాకు ఎందుకో చికెన్ అనగానే ఎక్కడ లేని ఊపు వస్తుంటుంది. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, మీరు ఎప్పుడు అయిపోయింది 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 అని అంటారని నేనే ఆగలేక ఇంకా అడిగేసాను. అయిపోయిందండి, అయిపోయింది. తీసేద్దాం. ఓకే, సో మొత్తానికి ద వెయిట్ ఈస్ ఓవర్. చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకొని తినేయడమే బాకీ. స్టవ్ కట్టేస్తున్నాను. ఓకే, నేను పేపర్ నాప్కిన్ కూడా వేయలేదు. ఇది ఆయిల్ లైట్గానే ఉంటుంది అవ్వదు. ఓకే, నేను పర్లేదు. పకోడీ అయిన తర్వాత అందులో చికెన్ పకోడీ అయిన తర్వాత ఆయిల్ వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందని చూడండి. ఎలా ఉన్నా సరే తినేస్తా. అలా అని కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎలా ఉన్నా అంటే టేస్ట్ బాగుంటేనే తింటాను. మళ్ళీ వాళ్ళు ఏదని అనుకుంటారు, తీటప్పుడు ఎలాగైనా తినేస్తారంటే. వాళ్ళకి తెలుసు నేను ఎలా వండుతాను. అవునా? సో ఇంకా మీ దగ్గర మనం ఇంకేం మాట్లాడలేమన్నమాట. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. చూడు ఎంత అందంగా ఉందో. టేస్ట్ చూసి ఎలా ఉందో చూడు. నాకైతే స్మెల్ కూడా ఇక్కడికి వస్తుంది. సో చూడడానికి కూడా చాలా బాగుంది, చూడడానికి చూడముచ్చటగా ఉంది. సో ఇప్పుడు నాతో పాటు మరి అట్లీస్ట్ చికెన్ అయినా తినాలి మీరు. ఎందుకు తింటా, స్వీట్ అయితే వద్దు. నాన్ వెజ్ అయితే తింటారు. ఓకే, సో తీసుకోండి మరి. సో మంజుల గారు, మనం తిని మీరు తినండి, మీ టేస్ట్ మీకే తెలుస్తుంది. బట్ నేను రూల్ ప్రకారంగా చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తాను. ఓకే, ఆహా అద్భుతం, బాగుంది, చాలా బాగుంది. నిజంగా చెప్పినట్టు చాలా క్రిస్పీగా కూడా ఉంది. నాకు తెలిసి బియ్యం పిండి వల్ల ఈ క్రిస్పీనెస్ కరెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా మైదా కార్న్ఫ్లవర్ కాకుండా ఇలా శనగపిండి మన బియ్యం పిండితో చేసుకుంటే కొంచెం క్రిస్పీగా తినడానికి రుచికరంగా ఉంటుంది కదా. సో చాలా థ్యాంక్స్, ఒక మంచి డిష్ తయారు చేసినందుకు. సో ఒకవేళ మీరు కూడా ఈ విధంగా తయారు చేయాలనుకుంటే ఒకసారి ఈ ప్రొసీజర్ చూడండి. చికెన్ పకోడా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నిమ్మకాయ, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. చికెన్ పకోడా తయారు చేసే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను మరిగించాలి. నూనె మరిగేలోపు మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో కడిగి ఉంచుకున్న చికెన్, సరిపడినంత కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పకోడాకు సరిపడినంత గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి బాగా కలపాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఇప్పుడు శనగపిండి కూడా వేసి కలపాలి. క్రిస్పీగా తయారవడం కోసం ఒక స్పూన్ బియ్యం పిండి వేసి ఈ మిశ్రమాన్ని మరిగిన నూనెలో డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడిగా ఉన్న చికెన్ పకోడా రెడీ. సో చూసారు కదా ప్రొసీజర్, చికెన్ పకోడా ఎలా తయారు చేయాలనేది. సో మీరు కూడా ఈ విధంగానే చికెన్ పకోడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ తప్పకుండా నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉండుంటారు. సో మొత్తానికి డిష్ అయిపోయింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు పాట పాడాలి, అలా వెయిట్ చేస్తున్నారు అనమాట. 2 లైన్లు కాదు, కొంచెం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినంత వరకు పాడాలి. అలా చూస్తే వాళ్ళు హట్ అవుతారు. మీ ఇష్టం, హట్ అవ్వద్దు కదా. అది మరి పాడండి. ఆహా ఏమి రుచి అనవా మై మరచి, రోజు తినా మరి మోజే తీరనిది, తాజా పకోడీ, చికెన్ పకోడీ. బాగా పాడారు, అది కూడా వంటకి కనెక్ట్ చేస్తూ పాడారు. మొత్తానికి మీరు ఎలా అయినా సరే ఒక ఏదో ఒకటి చేసి జనాలందరినీ ఎంటర్టైన్ చేసేస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఒక మంచి స్వీట్ అండ్ ఒక డిఫరెంట్ హాట్ తినిపించినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి, మా 99 టీవీ తరపు నుంచి మీకు ఒక చిన్న బహుమతి. కళ్ళు మూసుకొని హ్యాపీ హోలీ, నాకు ఒక గిఫ్ట్ కావాలి అని అంటే వస్తుంది. హ్యాపీ హోలీ, నాకు ఒక గిఫ్ట్ కావాలి. చూసేసాను. చీటింగ్ అండి ఇది. థ్యాంక్ యూ, మీకు హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు హోలీ రోజున, చాలా ఇంపార్టెంట్ రోజున మాతో పాటు టైం స్పెండ్ చేసినందుకు అండ్ మా అందరికీ ఒక మంచి వంటలు 2 నేర్పించినందుకు థ్యాంక్ యూ అండి. 99 వాళ్ళకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా ఇవాల్టి విందు వినోదంలో మంజుల గారు తయారు చేసిన 2 డిఫరెంట్ డిషెస్. సో లేట్ చేయకుండా మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు తెలిసిందే కదా, ఈ నెంబర్కి మీ ఫోన్ నెంబర్, మీ పేరు అండ్ మీ అడ్రస్ SMS చేస్తే చాలు, మేమే మీకు కాల్ చేసి మా షోలో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం గెలుచుకోవచ్చు. సో మరి నాకు హోలీ ఆడడానికి టైం అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు హోలీకి వెళ్ళిపోవాలి. సో మళ్ళీ కలుద్దాం మరో పార్టిసిపెంట్తో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విందు వినోదం, కీప్ లెర్నింగ్ ఫ్రమ్ విందు వినోదం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ వంశ్.